6 గాలాల పాటు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. రాయికల్ జగిత్యాల రహదారిపై ఉప్పుమడుగు వద్ద రైతులు 3 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గత 10 రోజులుగా తూకం వేసిన బస్తాలు తరలించడం లేదని, లారీలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం కంటే ముందే ధాన్యాన్ని తరలించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంకా అవుతుంది. ఇది నక్సల్ కదా. చాలా సమాధానం ఏముందా సార్? మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోయినా మేమేం చేయమంటావా? మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోయినా మేము ఏం చేయమంటాం? ఎప్పుడు ఇదే కష్టాలు. ఇప్పుడు ఈ ఉప్పడే సెంటర్ నడిచినట్లేదు. ఫస్ట్ రైకల్ తర్వాత అల్లిపూర్ తర్వాత ఆలూరే పెద్దది. ఆలూరు ఫస్ట్ దారుణంగా ఉంది సార్. ఇప్పుడు సొసైటీ మాది ఉప్పుమడుగు. మా ఊరోళ్ళు వడ్లు ఇక్కడ తెచ్చుకుంటే ఈ ఊరు జోకంది, వేరే ఊరు జోకం లేదని ఇక్కడ బారదాను సార్. అది వచ్చిన బారదాను 5 గ్రామాలకు వచ్చింది. ఇప్పటికడే మొత్తం బ్లాక్ చేసారు. అది మళ్ళీ ఇల్లే కొందుకుంటారు మొత్తం. ఇక్కడ మా ఆలూరు ఉప్పుమడి సొసైటీ ఆలూరు సెంటర్లో 10 రోజులు అవుతుంది. దాదాపు 4000 బస్తాలు జోకి 10 రోజులు దాటుతుంది. ఈ వరకు మేము సంబంధిత అధికారులు అందరికీ చెప్పినాం. డీసీఓకు చెప్తే నేను డీసీఓకి ఫోన్ చేసిన ఒక సర్పంచ్గా. డీసీఓ ఏమన్నాడు తెలిసేనా? డిఓ నెంబర్ నాకు పంపి నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకపోయినా మేము ఏం చేయమంటాం అన్నాను. ఇంకెవరిని అడుగుడిగా ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉన్నాక ఇప్పుడు 10 రోజులు అవుతుంది మాకు. మా దగ్గరికి వెళ్ళి మా సెంటర్కి వెళ్ళి ఒక బస్తా కూడా ఖాళీ కాలేదు. అడిగి 10 రోజులు అయింది. ఈ రోడ్డు మీద కూర్చుంటే ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోలేరా, ఎంపీడీఓ దృష్టికి తీసుకుపోలేరా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అందరికి చెప్పినాక ఇడికి వస్తుందా? చెప్పి ఇడికి వచ్చింది పరిస్థితి. మళ్ళీ ఏమవుతుంది? లారీలోది ఫస్ట్ 2 రూపాయలు అన్నారు బస్తాకు, 2 పోయి 3 అన్నారు. సరే ఒప్పుకున్నాం. 3 పోయి ఇప్పుడు 4, 5 ఎక్కడైతే ఇస్తారో అక్కడికి పోతున్నారు. డబ్బులు ఇచ్చిన దగ్గరికి ఒక సంచి ఎంబట 4 నుంచి 5 రూపాయలు ఇస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారా? ఎవరు? లారీ వాళ్ళు. ఆ పరిస్థితి ఉన్నది. 3 రూపాయలు ఇస్తామని ఒప్పుకున్నాం మేమే అందరం కలిసి. 2 ఇచ్చినాం, 2 పోయి 3 కూడా ఇస్తామని ఒప్పుకున్నాం. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అందరికీ తెలిసే వాళ్ళకి ఇప్పుడు ఏమంటారంటే ఒక సీఈఓ మీద రుద్దుతున్నారు. ఇదంతా సీఈఓ అంటున్నారు. సీఈఓ వాడేం చేస్తాడు? మీకు కూడా ఆడు కూడా వరుతుండు, ఆడు కూడా తిరుగుతుండు. ఆ పరిస్థితికి అట్లుంది. అధికారులు అనేటోళ్ళు ఏంటంటే ఇప్పుడు పూజగా సీఈఓ మీద నూకుతున్నారు తప్ప వాళ్ళు చేసింది కూడా ఏం చక్కగా లేదు, ఇవ్వలేం లేదు. వాళ్ళకి తెలియదా? ఈ 5 రూపాయలు తీసుకునేది, 4 రూపాయలు తీసుకునేది వాళ్ళకి తెలియదా? అన్నీ తెలిసే. ఇకనన్నా మరి సక్రమంగా జరుపుతారా? ఏం జరుపుతారో సంబంధిత అధికారులు. ఎంఆర్ఓ గారికి ఇప్పుడు ఎంఆర్ఓ మాకు నా దృష్టికి రాలేదంటారు. ఈ వారం 10 రోజుల నుంచి ఎంఆర్ఓ దృష్టి దాకా పోకుండానే ఉన్నారు. ఆల్రెడీ నా బీజేపీ వాళ్ళు వినతి పత్రం కూడా ఇచ్చారు. ఎంఆర్ఓ రావాలి, ఇక్కడికి వచ్చి పరిష్కారం చేయాలి. ఫోన్ల పరిష్కారాలు ఎప్పుడు కావు సార్. ఫోన్లు చేస్తే ఫోన్లలో అబద్ధాలు ఆడుతున్నారు సార్. రైతుల కంటతడి ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. ఒక్కొక్కరు అన్నము నీళ్ళు దాకా ఇప్పుడు 3 గంటలు వెయిట్ చేస్తున్నారు. మాలూరు, రాజనగర్, వీరాపూర్ గ్రామస్తులు తుకం జోకి నుంచి 15-20 రోజులు అక్కడ ఉంటే సార్ ఇంకింత వజన్ తక్కువ అవుతుంది. దానివల్ల కూడా ఇంకా రైతుకు నుక్సాన్ ఏర్పడుతుంటుంది. దయచేసి లారీలో పేరు చెప్తున్నారు, ఒక పేరుకోతున్నారు. ఈ లంచాల మోజులు బంద్ చేసి రైతుకు న్యాయం జరిగించేలా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీ గారు ఇక్కడికి రండి, పత్రికల ద్వారా రండి, రైతులకు న్యాయం జరిగించండి. రైతులేంది రాజ్యం లేదు. రైతు రాజ్యం వర్దిల్లేదంటూ ఎక్కడ సార్? రైతు రాజ్యం వర్దిల్లేదు. రైతులు బురదలా ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ఒక ముద్ద అన్నం తినాలంటే రైతు శ్రమ తినేది. రైతు రోడ్డు ఎక్కినాక రాజ్యం పెట్టిపోతుంది సార్. అక్కడ భారతదేశంలో రైతు కంటతలు పెట్టాక రాజ్యం ఎట్లా వర్దిల్లుతుంది? దీనికి అధికారులందరూ స్పందించి ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా ఇప్పుడు లారీ చాలు కావాలి సార్. అందరికీ ధన్యవాదాలు. మా తప్పుకు క్షమించండి. మా గుండె బాధను అర్థం చేసుకోండి సార్. ఇంతమంది రైతు రోడ్డు ఎక్కద్దు సార్. రాజ్యంలో అధికారాలు చేస్తున్నారు, లక్షల జీతాలు తీసుకుంటారు. ఎవరి కోసం సార్? రైతులకు న్యాయం జరిగినప్పుడు ఆ డబ్బు ఎందుకు మీకు అంతగానం? రండి, దిగిరండి, వచ్చి మాట్లాడండి. పాపం రాయికల్ ఎస్ఐ గారు 3 గంటలు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటో పోయేసారి చూసి ఆగిరు ఇక్కడ మాకోసం. కానీ అధికారులు వస్తలేరే ఇక్కడికి. కలెక్టర్ కూడా వెంటనే స్పందించాలి సార్. మీడియా మిత్రులు దయచేసి వాళ్ళందరికీ ప్రకటన ద్వారా తెలపండి. ధన్యవాదాలు సార్.
ఈరోజు వడ్లు కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పి రాజనగర్ ఆలూరు వీరాపూర్ గ్రామస్తులం ఉప్పమడుగు రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. వారం రోజులుగా కనీసం ఒక లారీ కూడా మా సెంటర్లకు రాక జోకిన బస్తాలు బరువులో తరుగైపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి వారం నుండి ఎండలో ఎండుతూ మొత్తం తూకంలో 3-4 కిలోలు తిరిగే పరిస్థితి వచ్చింది. మరి ప్రభుత్వ అధికారులేమో రోజు లారీ వస్తుందని చెప్తుర్రు, మరి సెంటర్ దాకా లారీలు రావక మరి మా పరిస్థితి ఇప్పుడు 4 రోజులు అయితే వానలు కొట్టే పరిస్థితి ఉంది. ఇంకా 4 రోజులు అయితే రోహిణి కార్తీ మళ్ళీ వ్యవసాయ పనులు చాలేయడానికి అవకాశం ఉంది. మరి సెంటర్లో ఉన్న వడ్లు ఎన్ని ఉన్నాయో అన్నీ అట్లనే ఉన్నాయి. సెంటర్లలో పోసిన వడ్లు అట్లనే ఉన్నాయి. కనీసం ఊరికి 1-2 లారీలు కూడా చక్కగా వెళ్ళిపోలేవు. మరి ఇంకొక ఊరుకు 3-4 రోజులైతే ఈ కొత్త వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడానుకున్నాము. మరి ప్రభుత్వం ఏమో ఎక్కడ కూడా ఇబ్బంది కలగది, ఈ గింజ కొంటామని ప్రభుత్వ ప్రకటనలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చేసరికి కనీసం జోకిన వడ్లను కూడా తీసుకోవడానికి లారీలు రావట్లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు మరి ఈ విషయమై రైతులు కన్నీరుతో ఉన్నారు. మరి రైతులు పోయిన పంటకే మేము మొత్తం వర్షాలు బట్టి లాకళ్ళు బట్టి మొత్తం తరుగు కింద నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఒక బస్తా ఎంబడ 43 కిలోలు జోకుతారు. సరే దాని గురించి రైతు ఎవరు కూడా మళ్ళీ ఇవ్వట్లేదు. మరి జోకిన వడ్లు తొందరగా వెళ్ళిపోయి రైతుకు కొద్దిగా ఉపశమనం కలుగుతుందని చెప్పి కోరుతున్నాం. జై జవాన్ జై కిసాన్.